ప్రార్థించుకుందాం. పరిశుద్ధులైనటువంటి మా తండ్రి, జీవాధిపతి అయిన మా దేవ, మీ ఘననామానికి స్తుతులు స్తోత్రాలు. ప్రభు, మీ సన్నిధి మాకు అనుగ్రహించబడాలని, మీ పాదాలు పట్టుకుని మా జీవితాన్ని సిద్ధపరచుకోవాలని, ప్రభు, లోకం నడుస్తున్నట్టుగా కాకుండా భిన్నంగా మీ వాక్యాన్ని మీ మనస్సుతో మీరు అనుగ్రహించినటువంటి ఆత్మవరంతో నేర్చుకోవాలని ప్రభు మీ పాదాల చెంతకు చేరాం. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఒక మనుష్య జ్ఞానంలోంచి కాకుండా ప్రభు, పూర్తిగా మీ వాక్యపు వెలుగులోంచి మాత్రమే, మీ ఆత్మ కాపుదల్లోంచి మాత్రమే ప్రభు మీ వాక్కులు నేర్చుకున్నట్లుగా మమ్మల్ని అనుగ్రహించమని దేవా, మా పట్ల మీ పరిశుద్ధాత్మ అనుగ్రహం దయచేయమని, యథార్థ హృదయంతో మీ వైపు చూచే కన్నులు, మీ మాటలు గ్రహించేటటువంటి హృదయం మీరు మాకు అనుగ్రహించమని దేవా, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని, మీ ప్రశస్తమైనటువంటి అనుగ్రహం మా పైన మెండుగా దయచేయండి. గ్రహించే హృదయం దయచేయండి. వివేచించుకునే హృదయాన్ని దయచేయమని ప్రభు, ప్రతి మాట కూడా మా మనసులో స్థిరపడేట్టుగా మీరు మాతో మాట్లాడండి. మీ ప్రియకుమారుడును మా రక్షకుడైన క్రీస్తు ప్రభు వారి పేర ఈ సద్భాష్యం అనేటువంటి ఈ కార్యక్రమంలో ఒక సత్యాన్ని అందించేట్లుగా దేవా, మీరు మమ్మల్ని సంధించి మీరే మాట్లాడి సమస్తాన్ని చక్కబరచు. మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన క్రీస్తు ప్రభు వారి పేరు బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఓకే, అందరికి వందనాలు. మరి మనం ఈ సద్భాష్య ప్రబోధము అనేటువంటి ఒక టైటిల్తో మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. సద్భాష్యము అంటే సత్యము కొరకు అనేటువంటి అభిప్రాయంతో సత్యమే ప్రధానంగా ఈ తరగతుల్ని మనం ప్రారంభిస్తున్నాం. ఒక గ్రంథాన్ని విమర్శించడానికి కానీ, లేకపోతే ఒక మతాన్ని విమర్శించడానికి కానీ ఇది మేము చేస్తున్నటువంటి ప్రయత్నం కాదు. అలాంటి అభిప్రాయాలు కానీ, అలాంటి భావజాలాలు కానీ మాలో ఎంత మాత్రము లేవు. కేవలం సత్యాన్ని ప్రకటించడం కొరకు మాత్రమే, ఉన్నది ఉన్నట్టుగా అక్కడ వాడిన పదాలు, అక్షరాలు, భావాలు ఇవన్నీ ఒక వాస్తవ స్థాయిలో మరి అందేట్టుగా, వాస్తవ స్థాయిలో చూచేట్టుగా ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభిస్తున్నాం. ఎందుకంటే క్రైస్తవ్యం అనేది ఈవేళ అనేక చోట్ల వికరించబడుతోంది, అనేక విమర్శలకు గురవుతోంది. గురవుతున్నటువంటి ఈ విమర్శలన్నిటినీ కూడా తప్పకుండా మనం వివరంగా తెలుసుకోవాలి. సత్యము అనేది మనిషిని స్వతంత్రుని చేస్తుంది. అందుకని సద్భాష్య ప్రబోధము అనేటువంటి టైటిల్తో మేము ఈ తరగతుల్ని ప్రారంభిస్తున్నాము. అయితే సాధారణంగా మీరు చెప్పేదే నిజం, మిగతా వాళ్ళు చెప్పింది అబద్ధం ఏమిటి అని ప్రశ్న తప్పకుండా ఉద్భవిస్తుంది. ఇక్కడ ఎవరు చెప్పేది నిజం కాదు, దేవుడు చెప్పేది నిజం. ఇది మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. దేవుడు చెప్పిన మాటకి భిన్నంగా ఒక అక్షరాన్ని కలపడం కానీ, తీసేయడం కానీ చేయకూడదు అనేది వాక్యం చెప్తా ఉంది. కనుక వాక్యం చెప్తున్న దాని ప్రకారంగా మనం చూసుకుంటూ నడవాలి. ఇది వాస్తవం. అలా వాస్తవిక దృక్పథంతో మనం ముందుకు కొనసాగాలని ఈ ప్రయత్నం చేస్తున్నాం. గత తరగతిలో కేవలం ఇంట్రడక్షన్ మాత్రమే నేర్చుకున్నాం. ఉపోద్ఘాతంలా కొన్ని పరిచయ మాటలు నేర్చుకున్నాం. అయితే ఈవేళ మనం తరగతిలో ఓ మాటని నేర్చుకుందాం. అదేమిటంటే ఆదికాండం 1వ అధ్యాయం 14వ వచనం. ఇక్కడ దేవుడు పగటిని రాత్రిని వేరుపరచున్నట్లు
ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాకనియు అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై ఉండునుగాకనియు భూమి మీద వెలుగుచుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాకనియు పలికెను. ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకును పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. భూమి మీద వెలుగుచుటకు పగటిని, రాత్రిని ఏలుటకును, భూమిని ఏలుటకును, వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును, ఉదయమును కలుగగా 4వ దినమాయెను. ఇక్కడికి మనకొక విషయం తెలుస్తోంది. 4 రోజుల వరకు అంటే సృష్టి ఆరంభించింది మొదలుకొని 4వ రోజు వరకు కూడా వెలుగివ్వటానికి ఆకాశంలో జ్యోతులు లేవు అని బైబిల్ చెప్తోంది. కాబట్టి ఈ మాటను తీసుకొని చాలామంది బైబిల్ గ్రంథం ఒక తప్పు గ్రంథం అనేటువంటి ఒక భావంతో బైబిల్‌ని వక్రీకరిస్తున్నారు అనేది వాస్తవం. ఇక్కడ ఉన్నటువంటి విషయం మనం గ్రహించాలి. దీని కొరకు చాలా ప్రయత్నం చేయాలి. చాలా విషయాల్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇక్కడ మనం చూస్తే పగటిని, రాత్రిని వేరుపరచునట్లు 14వ వచనం. పగటిని, రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాక అవి అని దేవుడు పలికాడు అని చెప్పాడు. చెప్పినప్పుడు ఆ ప్రకారం అవి ఏర్పడ్డాయని మనకు తెలుస్తోంది. ఇది 4వ రోజు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న మనకు ఎదురవుతుంది. మరి 1, 2, 3 రోజులు ఉదయం, అస్తమయం ఎలా కలిగింది అనే ప్రశ్న తప్పకుండా రావాలి. వచ్చిందా? ఆ? 1, 2 మొదటి 3 రోజులు సూర్యుడు లేదా చంద్రుడు లేడు. ఇక్కడ 4వ రోజున 4వ రోజున ఇది అయిన తర్వాత 4వ రోజున సూర్యుణ్ణి ప్లస్ చంద్రుణ్ణి ఇద్దరిని చేశాడు. ఇద్దరిని చేశాడు. ఇవన్నీ కూడా వచ్చేస్తాయా? వాళ్ళు ఇవన్నీ వచ్చేస్తాయా? ఓన్లీ మాట్లాడే మాట ఒకటి వస్తుందా? సరే. 4వ రోజున సూర్యుడిని చంద్రుడిని చేశాడు. అప్పటి వరకు 3 రోజులు ఉదయం అస్తమయం కలిగిందని బైబిల్ చెప్తోంది. ఈ 3 రోజులు అస్తమయం ఉదయం ఎలా కలిగింది అనేది సామాన్యులు వేసినటువంటి ప్రశ్న కాదు. నేటి వరకు కూడా ఈ ప్రశ్నకి సమాధానం అరకొరగానే లభిస్తుంది. కాబట్టి ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే మొదటి 3 రోజులు ఉదయం అస్తమయం ఎలా కలిగింది? ఎందుకంటే 4వ రోజున సూర్యుడిని చంద్రుడిని చేస్తే మొదటి 3 రోజులు ఎలా కలిగింది? మొదటి 3 రోజులు అస్తమయం ఉదయం ఎలా కలిగింది అనేది మనం
ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఈ ప్రశ్నను మరొకసారి ఆలోచిద్దాం. 4వ రోజున సూర్యుడిని, చంద్రుడిని సృష్టించినప్పుడు మొదటి 3 రోజులు అస్తమయం, ఉదయం అంటే ఉదయాస్తమయాలు ఎలా కలిగాయి అన్నది ఇందులో ప్రధానమైనటువంటి ప్రశ్న. ఈ ప్రశ్న చాలా పెద్ద పెద్ద వాళ్ళు వాడుతున్నారు. ఇవాల్టికి కూడా బైబిల్ గ్రంథం అబద్ధం అనటానికి ఈ ప్రశ్నే ప్రధానమైనటువంటి కారణం. అవును, అక్కడ చదివితే అలాగే కనిపిస్తుంది. ఎందుకంటే మొదటి 1, 2, 3 రోజులు కూడా ఒకటో అధ్యాయం ఒకటో వచనం చూస్తే అస్తమయం 5వ వచనంలో దేవుడు వెలుగు కమ్మని క అన్నప్పుడు వెలుగు కలిగిందని, అప్పుడు దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచాడని, వెలుగుకు పగలని చీకటికి రాత్రని పేరు పెట్టాడని, అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను అని ఇక్కడ మనకి కనిపిస్తుంది. కానీ ఇక్కడ సూర్యుడు లేడు. రెండవ రోజు కూడా అస్తమయం, ఉదయం కలిగింది. అప్పుడు కూడా సూర్యుడు, చంద్రుడు లేడు. మూడవ రోజున కూడా మొత్తం భూమి మీద అన్నిటినీ సిద్ధపరిచాడు. అప్పుడు కూడా సూర్యుడు, చంద్రుడు లేడు అనే విషయం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. సాధారణంగా సాధారణంగా తత్వవేత్తలందరూ కూడా ఏమంటున్నారంటే, ఫిలాసఫర్స్ అందరూ ఏమంటున్నారంటే, బైబిల్ గ్రంథం ఈ విషయంలో తప్పు. సూర్యుడు లేకుండా ఉదయం ఎలా వచ్చింది? సూర్యుడు అస్తమించకుండా అస్తమయం లేదా రాత్రి ఎలా వచ్చింది అని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నకి మనం తప్పకుండా సమాధానం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రశ్న బైబిల్ గ్రంథానికి చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఆదిలోనే వస్తోంది ఈ సమస్య. అందుకని మొట్టమొదటే బైబిల్‌ని తప్పు అని ఖండించాలని చాలా ప్రయత్నం చేసి దాన్ని సాధన చేస్తున్నారు. చాలా విపరీతంగా ఇంటర్నెట్‌లోను, ఈ ఫేస్‌బుక్‌లోను, యూట్యూబ్‌లోను కూడా దీని గురించి ప్రచారం చేస్తున్నారు. బైబిల్ అబద్ధమని ఈ పాయింట్‌తో రుజువు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని అడ్డుపెట్టుకొని ఎన్నో కారణాలు చూపిస్తున్నారు. అయితే ఇక్కడ ఒకటి మనం చూడాలి, గుర్తుపెట్టుకోవాలి. ఒకటి మనం తప్పకుండా నేర్చుకోవాలి. అదేమిటంటే అదేమిటంటే మొట్టమొదట మనం కొన్ని మాటలు చూద్దాం. అదేంటంటే భూమి అనేది ఎలా ఉంది? భూమి అనేది ఎలా ఉంది? అంటే ఒకటో వచనంలో నిరాకారంగా ఉంది. మొట్టమొదటి పాయింట్ భూమి ఎలా ఉందంటే ఆకారం లేకుండా ఉంది. ఆకారం లేదు. రెండోది అక్కడే కనిపిస్తుంది నీళ్లున్నాయని. భూమి నిరాకారముగాను, శూన్యముగాను ఉండెను. పైగా ఆకారం లేదు, శూన్యంగా ఉంది. తర్వాత తర్వాత మాట చీకటి అనేది కనిపిస్తుంది. తర్వాత అగాధ జలము కనిపిస్తుంది. అగాధ జలము కనిపిస్తుంది. ఈ 3 దేనికి ఆధారంగా ఉన్నాయి? ఈ 3 దేనికి ఆధారంగా ఉన్నాయో ఒకసారి చూడండి. ఆకారం లేదు అన్నప్పుడు ఇప్పుడు నువ్వు చూస్తున్నటువంటి ఆకారం కాదని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆకారం కాదని, ఈ ఆకారం మనం అనుకున్నది కాదని, మన కంటికి కనబడుతున్నటువంటి సృష్టం కాదని మనకు అర్థం కావాలి. మన కంటికి కనపడనిది, మన కంటికి కనబడనిది ఇది ప్రస్తుతానికి ఇక్కడ ఒకటో అధ్యాయంలో మనం చూస్తున్నాం. మన కంటికి ఏది కనబడదు. మరి ఏంటి మనకి ప్రస్తుతం కనిపిస్తున్నదంతా ఎప్పుడొచ్చింది అన్నది ఇక్కడ వివరిస్తున్నాడన్నది మనం తెలుసుకోవాలి. అందుకని మొదటి రోజు దేవుడు దేన్ని చేశాడంటే వెలుగు చేశాడు. మొదటి రోజు వెలుగు చేశాడు. రెండవ రోజు ఏం చేశాడు? రెండవ రోజు ఏం చేశాడు? విశాలము విశాలం చేశాడు. విశాలం చేసి దాన్ని 2 భాగాలుగా విభజిస్తున్నాడు. ఒక భాగానికి పైన, ఒక భాగానికి కింద అంటున్నాడు. విభజించిన భాగాన్ని 2 విధాలుగా చూస్తున్నాడు. ఒకటి పైన, రెండవది కింద.
ఇక్కడ క్రింద అన్న దగ్గరే మనం ఉన్నాము. పైన ఏముందో మనకి తెలియదు. ఇప్పటికీ ఇది క్వశ్చన్ మార్క్. ఏవో అవి ఇవి పంపించి పైనేదో ఉంది, పైనేదో ఉంది, పైనేదో ఉందంటున్నాం. కానీ అదంతా దేవుని మహత్తు. మనం కంటికి కనబడుతున్నదంతా కూడా మన కంటికి కనబడుతున్నటువంటిదంతా మన కంటికి కనబడుతున్నదంతా ఒక భాగంలో ఉంది. మన కంటికి కనబడనిది ఇంకా ఉంది అన్నది ఇవాళ శాస్త్రవేత్తలు కూడా ఒప్పుకుంటున్నారు. వాళ్ళు ఎన్నో ఈ స్పేస్ షటిల్స్ లాంటి వాటిని పంపించినప్పుడు స్పేస్ షిప్స్ అవి కూడా ఆ ఫొటోస్ అవి తీసుకుంటూ అవి చెప్తున్నది ఏంటంటే, మనకు తెలియని విశ్వం ఎంతో ఉంది, ఎంతో ఉంది, చాలా ఉంది, దాన్ని మనం అంతం చూడలేము అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు అనేది మనకి ఒకటి అర్థమవుతుంది. సరే, సైన్స్ని ఇక్కడ తర్వాత చూద్దాం. ఇక్కడ దేవుడు ఆకారం లేకుండా నిరాకారంగా ఉంది మరియు శూన్యంగా ఉంది అన్నప్పుడు దానికి ఒక ఆకారాన్ని ఏర్పరచాలని, దాని కొరకు దేవుడు తన ఆత్మని అక్కడ వెల్లడిపరుస్తున్నాడన్నది ఇక్కడ మనకి తెలుస్తోంది. ఇక్కడ వరకు ఒక భాగంలో చూడండి. ఆ భాగం ఏమిటంటే, శూన్యంగా ఉంది, చీకటిగా ఉంది, అగాధ జలము కమ్మి ఉంది. అప్పుడు దేవుడు వెలుగును కలుగు చేశాడు. తరువాత ఆ వెలుగును కలుగు చేసిన మరుసటి రోజు అంటే రెండవ రోజు భూమిని లేదా ఈ సృష్టిలో కంటికి కనబడుతున్న దాన్ని విశాలపరుస్తున్నాడు, విభజిస్తున్నాడు అనే విషయం మనకు తెలుస్తుంది. విభజించకపోతే నువ్వు చూడలేవు సుమి. విభజన జరిగింది. విభజన జరిగిన తర్వాతే ఈ సృష్టిని గూర్చిన విషయం చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇదంతా చెబుతున్నది ఆదాము పొందిన శాపానికి ముందా, శాపం తర్వాత. ఇప్పుడు చెబుతున్నది ఈ సంగతంతా ఇలా జరిగింది, ఇలా జరిగింది, ఇలా ఉంది, ఇలా చేశాడు. ఇదంతా ఎప్పుడు చెప్తున్నాడంటే, ఆదాము శపించబడిన తరువాత, అంటే శాపానికి తరువాత మనం దీన్ని చూడాలి. ముందటి సంగతి ఎవరికీ తెలీదు. ముందు ఏముందో, ఏం జరిగిందో ఎవ్వరికీ తెలీదు. కానీ జరిగిన విషయాన్ని దేవుడు తన భక్తుడికి చెప్తున్నప్పుడు ఆ భక్తుడు వ్రాసిన సంగతులివి. అయితే ఆకారం లేదు, చీకటిగా ఉంది, అగాధ జలం కమ్మి ఉంది. ఇప్పుడు చీకటిగా ఉంది అనే పాయింట్ పట్టుకొని, అగాధ జలం అనే పాయింట్ పట్టుకొని, ఆకారం లేదనే పాయింట్ పట్టుకొని బైబిల్ అబద్ధం అంటున్నారు. కాబట్టి దీన్ని మనం ఈవేళ ఖండన చేద్దాం. దీన్ని మనం ఒక దిద్దుబాటు చేద్దాం. అందులో ఇప్పుడు మనం ఒక విషయాన్ని చూద్దాం. భూమి ఎలా ఉంది అంటే, ఇప్పుడు మనకు తెలిసినట్టు గుండ్రంగా ఉంది. అంతేనా? భూమి గుండ్రంగా ఉంది. దీని మీద ఏదో అక్కడక్కడ ముక్కలు పెట్టినట్టుగా భూమి అలా అలా కనిపిస్తుంది. అంతేనా? ఇలా ఇలా ఏదో ఈ ముక్క ఆ ముక్క అన్నట్టు, అక్కడో ముక్క ఇక్కడో ముక్క అన్నట్టు ఇలాగే ఏదో ఏదో ఉంటుంది. అవునా? ఇలా ఇలా ఉంది. అంతేనా? ఇలా ఏదో మొత్తం మీద ఇలా ఉంది. అలా అనుకోండి కాసేపు. మిగిలిందంతా ఏమిటి? మిగిలిందంతా కూడా నీరు అనే విషయం తెలుస్తుంది. జలం. ఇది మాత్రం అక్కడక్కడ తెప్పల్లా ఉన్నది. ఈ ముక్కలన్నీ కూడా భూమి, ఆరిన నేల. అది కూడా ఆరిన నేల కనబడుగాక అని ఆయన అన్నప్పుడే ఆరిన నేలగా వచ్చిందని మనకు తెలుస్తుంది. ఇప్పుడు భూమి మీద ఆరిన నేల ఏర్పడ్డాక, భూమి మీద ఆరిన నేల ఏర్పడిన తర్వాత మనిషిని చేయాలనుకొని, నా మాట జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనిషిని చేయాలని ఇది చెరిపేస్తున్నాను, మనకి టైం ఇది సరిపోదు, అందుకని చెరిపేస్తాను ఇది. ఐ థింక్ దీంట్లో ఇంకు పోసేసారు, మామూలు ఇంకు పోసేసారు, అందుకే చెరగటం లేదు. చెరిగిపోద్ది, అసలు చెరిగిపోకుండా ఉండదు. మామూలు ఇంకు పోసేసారు, అందుకే చెరగటం లేదు. సరే సరే, మరి ఏం చేస్తాం, సరిపెట్టుకుందాం ఈ పూటకి. రేపు చూద్దాం, మళ్ళీ క్లాస్లో చూద్దాం విషయాన్ని. ఇప్పుడు మనిషిని చేయాలనుకొని దేవుడు ఏం చేస్తున్నాడు? అసలు దేవుని ఉద్దేశం ఏంటంటే మనిషిని చేయాలని. మనిషిని చేయాలనుకుని దేవుడు సృష్టిని సంకల్పించాడు.
ఇప్పుడు మనిషి బ్రతకాలంటే ఏమేం కావాలి? ఏమేం కావాలంటే మనిషికి కావలసిన వసతులు లేక వనరులు ఏమిటంటే నీరు, గాలి, ఇంకా ఇంకా వెలుతురు, ఆహారం. ఇవి చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ సృష్టిలోనే నీరుంది. ఇప్పుడు ఈ గాలి విషయం ఏంటో తెలియాలి. వెలుతురు కూడా మనం చూసేసాం. రైట్. ఈ ఆహారం అనే విషయం కూడా అర్థం కావాలి. కనుక దేవుడు మొట్టమొదట సిద్ధపరుస్తుంది దేన్నంటే 9వ వచనం నుంచి చూడండి. 9 కాకపోతే 11వ వచనం నుంచి చూడండి. దేవుడు గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు వృక్ష ఫలములను భూమి మొలిపించునుగాకని పలుకగా ఆ ప్రకారమాయెను. అంతేనా? ఆ ప్రకారం. ఇప్పుడు మొట్టమొదట ఒక ఉత్పత్తి కనిపిస్తోంది. ఉత్పత్తి స్థానం కనిపిస్తోంది. ఉత్పత్తి. ఏమిటి ఉత్పత్తి? ఉత్పత్తి కనిపిస్తోంది. ఆ! అంతేనా? ఉత్పత్తి కనిపిస్తోంది. ఈ ఉత్పత్తి ఏమేమి ఉత్పత్తి చేస్తోంది అంటే ప్రొడక్షన్. ఒక ప్రొడక్షన్ ఇక్కడ కనిపిస్తుంది. ఒక ప్రొడక్షన్. ఈ ప్రొడక్షన్ ఏమిటన్నది మనకు కొంచెం అర్థం కావాలి. ఈ ప్రొడక్షన్‌కి ఇప్పుడు గాలి కావాలి అంటే ఎలా వస్తుంది? గాలి ఎలా వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడో దగ్గర అది తయారవ్వాలి. తయారవ్వాలంటే నేల మీద పచ్చదనం కావాలి. అందుకని పచ్చికతో ప్రారంభించాడు. పచ్చికతో ప్రారంభించాడు. పచ్చదనం, చెట్లు. ఈ చెట్టు ఏం చేస్తుందంటే ఆక్సిజన్‌ని ప్రొడక్ట్ చేస్తుంది. ఇది మనకి తెలిసిన విషయం. అందుకని చెట్టు ముందా, విత్తు ముందా అంటే చెట్టే ముందు. చెట్టే ముందు. వాస్తవంగా చెట్టే ముందు. మరి విత్తనం లేకుండా చెట్టు ఎలా వచ్చింది అంటాడు. కానీ ఆరంభంలో చెట్టు లేకుండా నీకు విత్తనం ఎలా వచ్చింది అనేది మరలా తిరిగి ప్రశ్నించే అవసరం ఏర్పడుతుంది. కాబట్టి పచ్చిక లేదా పచ్చదనం ఒక చెట్టు ఆక్సిజన్‌ని ప్రొడక్ట్ చేస్తుంది. చెట్టు ఆక్సిజన్‌ని ప్రొడ్యూస్ చేయడమే కాకుండా హ్మ్. ఈ చెట్టులో ఉన్నటువంటి అనేకమైనటువంటి కూర మొక్కలు, అనేక రకమైనటువంటి పచ్చిక బెళ్ళు ఇవన్నీ ఏర్పడి భూమి మీద ఒక వాతావరణాన్ని కలుగచేస్తున్నాయి. ఒక వాతావరణాన్ని కలుగచేస్తున్నాయి. ఈ చెట్ల వల్ల ఆక్సిజన్ అనేది వస్తుంది. ఆక్సిజన్ అనేది వచ్చి కిరణజన్య సంయోగ క్రియ జరగడంతో ఇక్కడ మనకి ఇది సూర్యుడు లేకుండా ఎలా జరిగింది అనే ప్రశ్న మళ్ళా ఇక్కడ రిపీట్ అవుతుంది. అయితే అయితే ఇంత చేసిన దేవుడికి, భూమిని గుండ్రంగా సిద్ధపరిచినటువంటి దేవుడికి, మొదటి 3 రోజులు వెలుగును చేయడం చేత కాదా? అంటే ఇక్కడ ఒక ఉత్పత్తి స్థానం కనిపిస్తోంది. ఇక్కడ ఒక ఉత్పత్తి స్థానం కనిపిస్తోంది. ఆ ఉత్పత్తి స్థానంలో మనం చూస్తున్నప్పుడు వాస్తవానికి, వాస్తవానికి ప్రతి మనిషిని ఈవేళ అనుకున్నట్టుగా ఇన్ని కోట్ల మందిని దేవుడు చేయలేదు. ఒక్కడినే చేశాడు. ఒక్కడినే చేసి ఏమంటున్నాడంటే, "నువ్వు ఫలించు, అభివృద్ధి చెందు" అని చెప్పాడు. ఫలించాలంటే వీడే చేసుకోవాలా? వీడే ఫలించాలా? లేకపోతే ఇంకొక ఖండంలో, ఇంకో ప్రాంతంలో ఇంకొకడిని చేసుకొని వాళ్ళు ఫలించండి అని అంటాడా? మొట్టమొదట చేసిందే ఒక్కడిని. మొట్టమొదట చేసిందే ఒక్కడిని. ఒక్కడిని చేసి ఆ ఒక్కడు బ్రతకడం కోసం భూమి మీద వాతావరణాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. భూమి మీద ఒక వెదర్‌ని సృష్టిస్తున్నాడు. అందులో భాగంగా మొట్టమొదట నీరు. నీటిలో ఏమేమి ఉంటుందంటే నీరు అన్నది ఉన్నప్పుడే దాంట్లో హెచ్2ఓ అనేటువంటి ఫార్ములాతో నీటిని చెప్తారు. అంటే హైడ్రోజన్ 2 అణువులు
నై ఆక్సిజన్ ఒక అణువుతో నీరు ఏర్పడుతుందని. ఈ రెంటిని విడగొడితే మళ్ళీ 2 వాయువులైపోతాయి. బోత్ ఆర్ గ్యాసెస్. 2 కూడా 2 గ్యాసెస్. ఆక్సిజన్ ఒక గ్యాస్, హైడ్రోజన్ ఒక గ్యాస్. హైడ్రోజన్ గ్యాస్‌ని, ఆక్సిజన్ గ్యాస్‌ని రెండిటిని మిక్స్ చేస్తే ఆటోమేటిక్‌గా నీరనేది ఏర్పడుతుంది అనేది మనకు అర్థమవుతుంది. సరే. కాబట్టి ఇక్కడ ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేయాలి. నీళ్ళ ద్వారా ఆక్సిజన్ ప్రొడ్యూస్ అవుతుందంటే విడగొట్టాలి. విడగొట్టే కార్యక్రమాన్ని అక్కడ దేవుడు చేయకుండా ఏం చేస్తున్నాడంటే, చెట్టుని భూమి మీద పచ్చదనాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఏర్పాటు చేస్తే ఏం చేస్తుందంటే చెట్టు వెలుగుతో తను వెలుగుతో ఈ చెట్టు భూమి మీద ప్రాణవాయువుని తయారు చేస్తుంది. భూమి మీద ఎప్పుడైతే ప్రాణవాయువు తయారు చేసిందో ఆటోమేటిక్‌గా ప్రాణికోటికి జీవం అందుతుంది. ఆక్సిజన్ అంది ప్రాణులు బ్రతుకుతాయి అని మనకి తెలుస్తుంది. ఇది అర్థమైంది కదా! ఉత్పత్తి స్థానం ఒకటుంది. ఒక ఉత్పత్తి స్థానం ఉంది. అలాగే చెట్టు విత్తనంతో చెట్టు విస్తరించేటట్టుగా చెట్టుకొక ఉత్పత్తి ఉంది. అవునా? ఒక తీగకి ఉత్పత్తి ఏమిటంటే, ఆ తీగని తుంచి మరో చోట వేస్తే, ఆ తీగ అది మొలిచి అది దాని ఉత్పత్తి. కొన్నిటికి విత్తనాలుంటాయి. కొన్నిటికి వేర్లుంటాయి. మరికొన్నిటికి అక్కడికి గుణుపులు కట్ చేసి వేస్తే అది ఆటోమేటిక్‌గా అది కూడా ఒక క్రొత్త జీవంతో అది పెరుగుతుంది. ఇలా సృష్టిలో ఎన్నో జీవజాతులున్నాయి. అలా కేవలం వృక్షజాతులే. ఏమిటి ఈ పాదులు గాని, లేకపోతే తీగలని ఇలాంటివి ఏమన్నా అనుకుంటామో, అలాంటివి కొన్ని వేల, లక్షల, కోట్లలోనే ఉంటాయి. అన్ని జాతులున్నాయి. వీటిలోనే మొక్క జాతులే. మొక్క జాతులు, వృక్ష జాతులు ఇవన్నీ రకరకాలుగా ఎన్నో ఉన్నాయి. వీటిలో అంతరించిపోయిన జాతులు కూడా బోలెడన్నున్నాయి. ఒకసారి అంతరించిపోతే మరలా తిరిగి దాన్ని ఏ మనిషి రీప్రొడక్ట్ చెయ్యలేడు. ఏ మనిషి వల్ల కూడా అవటం లేదు. కాబట్టి ఇక్కడొక విషయాన్ని మనం ప్రధానంగా గమనించాలి. దేవుడికి ఒక గుణం ఉంది. ఒకసారే చేస్తాడు. మళ్ళా మళ్ళా చేయడు. ఒక్కసారే చేస్తాడు. చేసింది ఆయన ప్రిన్సిపల్ అనమాట. ఆ ప్రిన్సిపల్ మీద నుంచి ఆయన కదలడు. ఆయన ఎప్పుడూ కదలలేదు. ఒక్కసారే చేశాడు. మళ్ళా ఇక ఎప్పటికి చేయాల్సిన అవసరం లేదు. అదలా కొనసాగవలసిందే. అందుకని చెట్టుని చేశాడు. విత్తనంతో నువ్వు ఫలించన్నాడు. ఒక తీగను చేశాడు. నిన్ను కట్ చేస్తే నువ్వు ఇంకొక తీగలా, ఇంకొక మొక్కలా, ఇంకొక పాదులా నువ్వు పెరుగు అని దానికి ఏర్పాటు చేశాడు. ఒక జంతువుకి అదే చేశాడు. అంటే దాని నుంచి నువ్వు కను అని దాన్ని ఏర్పాటు చేశాడు. ఇలా భూమి మీద ప్రాణవాయువు యొక్క ఉత్పత్తి ఇక్కడ చూపిస్తున్నాడు. ప్రాణవాయువు ఉత్పత్తి అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఈ ప్రాణవాయువు కంటిన్యూ కావాలి. ఈ ప్రాణవాయువు ఎప్పుడూ ప్రసరించాలి. ఆక్సిజన్ కానీ, మిగతా గ్యాసెస్ కానీ అన్నీ ఉండాలంటే తప్పకుండా ఈ వెలుగు అనేది ఆ 3 రోజులతో కాకుండా అది ఎప్పటికీ కొనసాగుతూ ఉండాలని దేవుడు నిర్ణయించుకొని దేవుడు అప్పుడు 4వ రోజున సూర్యుడిని, చంద్రుడిని చేశాడని ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. చూడండి. భూమి మీద వెలుగుచుటకు పగటిని, రాత్రిని ఏలుటకును. చూడండి ఇంకా 16వ వచనం కూడా. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులననగా పగటిని ఏలుటకు, ఇక్కడ ఏలుటకు అనే మాటతో చాలా ప్రాంప్ట్‌గా ఈ విషయాన్ని చూపిస్తున్నాడు. ఏలుటకు, ఏలుటకు. ఏలుటకంటే పరిపాలించాలి. అంటే కంటిన్యూ చేయాలి. అవునా? కంటిన్యూ చేయాలి. కంటిన్యూ చేయాలంటే ఏం చేయాలి? కంటిన్యూ చేయాలి. ఇక్కడ చేసిన వెలుగు కంటిన్యూ చేయటం కోసం సూర్యుడిని, చంద్రుడిని చేశాడని స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది. ఇలా కనబడుతున్నా గూడా అక్కడే ఉంది ఏలుటకు. ఏలుటకు, పగటిని ఏలుటకు అన్నప్పుడు పగలు ఉండాలా? పగలనేది ఉండాలా? పగలనేది లేకుండా ఎలా ఏలుతారు? భార్యనేది లేకుండా ఇది నా పెళ్ళాం అని ఎలా చెప్తావు? అవును. నువ్వు యజమానివి కాకుండా కుటుంబాన్ని ఎలా పరిపాలిస్తావు? నువ్వు అంటే ముందుండాలి. ముందది ఉంటేనే దాన్ని కంటిన్యూ చేయటానికి వీలవుతుంది అని ఈ కన్‌స్ట్రక్షన్‌లో మనకర్థమవుతోంది. మనకర్థమవుతుంది. సో, మొదటి 1, 2, 3 రోజుల్లో ఉదయం, అస్తమయం ఎలా కలిగిందంటే,
దేవుడు సిద్ధపరిచాడు. ఇది సిద్ధపరచడాన్ని మనం భూమి దగ్గర అర్థం చేసుకోవాలి. భూమి దగ్గర అర్థం చేసుకోవాలి. భూమి అనేది దేవుడు సృష్టించినప్పుడే గుండ్రంగా ఉందా? లేకపోతే తర్వాత ఏమన్నా గుండ్రంగా తయారైందా? ఒకసారి సిద్ధపరిచిందే. మళ్ళీ ఇంకొకటి సిద్ధపరిచింది ఏదీ లేదు. ఇంకొక కొత్త గ్రహం గాని, కొత్త నక్షత్రం గాని ఏదీ లేదు. నువ్వు కొత్తగా కనుక్కుంటున్నావంతే. ఆల్రెడీ ఉంది. ఆల్రెడీ ఉంది. ఉన్నదాన్నే నువ్వు కనిపెడుతున్నావు తప్ప, ఇందులో ప్రత్యేకత ఏం లేదు. ఉన్నదాన్ని. అయితే ఇప్పటిదాకా చూడలేదు. చూడలేని దాన్ని నువ్వు చూస్తున్నావు, చూపిస్తున్నావు. సో, ఆల్రెడీ ఉంది. కనుక భూమిని గుండ్రంగా దేవుడు చేశాడు. గుండ్రం అనే ఆకారం ఎందుకొచ్చింది? అంటే ఆ 1వ వచనంలోనే మనకు కనిపిస్తుంది. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. జలముల పైన అల్లాడుచుండడం అనే మాటతో మనకొక విషయం అర్థం కావాలి. అల్లాడడం అంటే ఏదో దిక్కు లేక, గతి లేక అల్లాడుతున్నట్టు కాదు. ఒక సృష్టి కార్యక్రమాన్ని చేయడం కోసం, ఆ సృష్టిలో జరగాల్సినటువంటి విషయాలన్నిటినీ నెరవేర్చడం కోసం, ఆ సృష్టిలో ఏమేమి ఉండాలో, ఏమేమి ఉండకూడదో అనేటి వాటన్నిటిని కూడా నిర్ణయించటం కోసం దేవుడు తన ఆత్మ లేక శక్తి అనే దాన్ని అల్లాడింపచేస్తున్నాడు. అంటే అంతటినీ కూడా అధీనంలో ఉండేటట్టు చేస్తున్నాడు. ఒక సెట్‌లోకి తీసుకొస్తున్నాడు. ఒక సెట్‌లోకి తీసుకొస్తున్నాడు. ఇవాళ శాస్త్రవేత్తలు ఒక విషయాన్ని కనుగొంటున్నారు. ఏమిటంటే భూమికి ఆకర్షణ శక్తి అనే మాట అలా ఉంచండి. ఏదో శక్తి పైనుంచి అదిమి పెడుతోంది గనుక భూమి మీద సమస్తం అలా కుదురుగా ఉంది. లేకపోతే చెల్లాచెదురైపోతుందని శాస్త్రవేత్తలు ఇవాళ అంటున్నారు. భూమికి ఆకర్షణ శక్తి ఉన్నమాట వాస్తవమైతే కావచ్చు. నేను కాదంటలేదు. ఆకర్షణ శక్తి అనేది మీ అభిప్రాయంలో ఒకటి, నా అభిప్రాయంలో ఒకటి. నా అభిప్రాయంలో ఉన్నది చెబితే నిజమని నమ్మాలి అనిపించకపోవచ్చు. కానీ నిజమో కాదో అలా పక్కన పెట్టండి. ఇక్కడ భూమి మీద భూమి దాదాపుగా తన చుట్టూ తాను తిరగటం ఎంత వేగంగా ఉంది. ఆ వేగంలో భూమి మీద ఉన్నటువంటి ఏ వస్తువైనా ఎగిరిపోకుండా నిలబడుతుందా? అదేమిటండి భూమికి ఆకర్షణ శక్తి ఉంది కదా అంటే ఒక కాగితం ముక్క ఎగిరిపోతుంది. ఒక చెట్ల నుంచి రాలినటువంటి ఆకులు ఇంకా చిన్న చిన్న తీగలు లాంటివి ఎండిపోతే అవి కూడా ఎగిరిపోతున్నాయి. మరి అవెందుకు భూమిని అంటిపెట్టుకొని ఉండటం లేదు అనే ప్రశ్న తిరిగి వేయాల్సొస్తుంది. అవెందుకు అంటిపెట్టుకొని ఉండట్లేదు? భూమికి ఆకర్షణ శక్తి ఉన్నప్పుడు ప్రతిదాన్ని అది ఆకర్షించుకుంటుంది గదా! పైకి వేస్తే కిందే పడుతుంది గదా! అంటారేమో. పైకి వేస్తే కిందే పడుతుందన్నది వేసిన వేగం కంటే రెట్టింపు వేగంతో వస్తుంది. ఎలా వస్తుంది? చాలా స్పీడ్‌గా వస్తుంది. మనం ఒక ఫోర్స్‌తో విసిరితే ఆ ఫోర్స్‌కి ఇంకొక ఫోర్స్ యాడ్ అయినట్టుగా చాలా ఫోర్స్‌తో కిందకొస్తుంది. డబుల్ ఫోర్స్‌తో వచ్చినట్టు వస్తుంది ఆ వస్తువు. ఎలా సాధ్యమవుతుంది? ఇది ఆలోచించాలి. ఇది చాలా ప్రాక్టికల్‌గా నేర్చుకోవాల్సిన విషయాలివి. ప్రాక్టికల్‌గా అర్థం కావాలి. అప్పుడు ఈ భూమి ఏదో ఒక ఒత్తిడిలో అంటే ఒక ప్రెషర్‌లో నిలబడుతోందలా. అంటే సూర్యుడు ఒక దగ్గరున్నాడు. భూమి ఒక దగ్గరుంది. జూపిటర్ ఒక దగ్గరుంది. సాటర్న్ ఒక దగ్గరుంది. మెర్క్యూరీ ఒక దగ్గరుంది. ఇవన్నీ సూర్యుడి చుట్టూ వాటి ఆర్బిట్స్‌లో అవి అలా తిరుగుతూ ఉన్నాయి. సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి ఆర్బిట్స్‌లో. కానీ ఏది దాని ఆర్బిట్ దాటి ఇవతలకి రావటం లేదు. ఎలా సాధ్యమవుతుంది? ఇదంతా ఏ విధంగా ఈ సృష్టిలో, ఈ క్రియేషన్‌లో ఎలాగ ఇది సెట్ అయింది? ఎవరు సెట్ చేశారు? ఎవరైనా అలా చేయగలిగితే ఈ భూమికి, ఇతర గ్రహానికి, ఆ గ్రహానికి, ఇంకొక గ్రహానికి, దానికి, భూమికి వీటన్నిటికీ, సూర్యుడికి మధ్యలో ఎంత దూరం ఉండాలని ఎవరు, ఎవరు నిర్ణయించారు? లేక ఏ శక్తి నిర్ణయించింది? ఏ శక్తి వల్ల ఇదంతా అలా నిలబడుందో అన్నదాన్ని ఆలోచిస్తే ఇవన్నీ మనకు అర్థమవుతాయి. అవేవి ఆలోచించకుండా బైబిల్ తప్పు, బైబిల్ అబద్ధం అనేటువంటి ప్రబుద్ధులు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, 4వ రోజున సూర్యుడిని చేయటం కాదు. 4వ రోజు నాటికి ఉన్న వెలుగును అంటే మొదటి 3 రోజులు ఉన్న వెలుగును కొనసాగించటానికి సూర్యుడిని ఏర్పాటు చేశాడు. చంద్రుడిని ఏర్పాటు చేశాడు అని మనకు తెలుస్తుంది. సూర్యుడు, చంద్రుడు దాని కొరకే ఉన్నారు తప్ప అది కూడా దినములను సంవత్సరములను, దినములను, మాసములను, సంవత్సరములను తెలుసుకొనుటకై అని ఇక్కడ చక్కని వివరణ ఇస్తున్నాడు. దినములను, దిన
దిన సంవత్సరములను, అవి సూచనలను, కాలములను. ఇవి 2 ఉంటేనే భూమి మీద కొన్ని సూచనలుంటాయి. ఇవి 2 ఉంటేనే భూమి మీద కాలాలు తెలుస్తాయి. ఇవి 2 ఉంటేనే భూమి మీద నీకు దినము అనేది తెలుస్తుంది. అంతకుముందు వెలుగు ఎలా ఉంది అంటే కంటిన్యూగా ఉంది. ఫుల్‌ఫిల్‌గా ఉండవచ్చు. ఫుల్‌గా ఉండవచ్చు. అన్ని వైపులా ఉండొచ్చు. కానీ ఒక ఋతువు ఏర్పడాలంటే భూమి ఇలా రొటేట్ అవ్వాలని నిర్ణయించిన దేవుడు సూర్యుడిని, చంద్రుడిని నిర్ణయించడం పెద్ద ఆశ్చర్యమే ఉంది. నువ్వేదన్నా అనుకో, ఒక శక్తి అనుకో, ఇంకొకటనుకో, ఏదన్నా అనుకో, కానీ మేమిక్కడ దేవుడు అంటున్నాం. దేవుడు అనేటువంటి ఒక శక్తి, ఒక మహాశక్తి ఈ భూమిని రొటేట్ చేస్తోంది. రొటేట్ చేస్తే రాత్రి, పగలు ఏర్పడుతోంది. ఈ ప్రక్కన సూర్యుడు ప్రకాశిస్తున్నాడు ఇలా. ఇలా సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. అన్ని వైపులకి ప్రకాశిస్తున్నాడు. ఏదో ఒక వైపుకి కాదు, అన్ని వైపులకి ప్రకాశిస్తున్నాడు. సూర్యుడి కిరణాలు ఇలా భూమి మీదకొస్తున్నాయి. కానీ భూమి ఇలా ఒక భాగం ఇలా అర్ధభాగం ఎప్పుడూ వెలుతురులో ఉంటుంది. ఒక అర్ధభాగం ఎప్పుడూ చీకట్లో ఉంటుంది. ఇప్పుడు ఈ చీకటిని ఎందుకు ఏర్పాటు చేయాలి? ఈ నవీన పండితుల అభిప్రాయం ప్రకారంగా చీకటిని గనక లేకుండా మొత్తం భూమి మీద ఒక ప్రక్క మాత్రమే ఎండపడి ఇంక అలాగే ఉండిపోతే భూమి తిరగకుండా ఏం జరుగుతుంది? ఈ సూర్యుని వేడిమి వల్ల కిరణజన్య సంయోగ క్రియ ఫోటోసింథసిస్ అనేటువంటి ఆ కార్యక్రమం జరిగితేనే భూమి మీద ప్రాణం అనేది నిలబడుతుంది. అందుకని భూమికి అన్ని వైపులా ఉండాలి. ఒక ప్రక్కే కాదు, అవతల ప్రక్క ఉండాలి. అవతల ప్రక్కే కాదు, యువతల ప్రక్క ఉండాలి. అవతల ప్రక్క విశ్రాంతి తీసుకుంటే యువతల పక్క పని చేస్తూ ఉండాలి. యువతల పక్క విశ్రాంతిలోకి వెళ్తే అవతల పక్క పనిలోకి రావాలని ఒక నిర్ణయాన్ని చేసి దేవుడు భూమిని సిద్ధపరిచాడు. అంతేకాకుండా ఈ భూమికి ప్రొటెక్షన్ కింద మెర్కురీ ఒక ప్రక్కన, జూపిటర్ ఒక ప్రక్కన ఇలా రకరకాలుగా అన్నిటినీ సిద్ధం చేశాడు. కానీ ఎక్కడా కూడా మనుష్య సంచారం గాని, లేక ఇతర ప్రాణి సంచారం గాని ఎక్కడా ఉన్నట్టు నేటి వరకు కనుగొనబడలేదు. సృష్టి జరిగి ఇన్ని వేల సంవత్సరాలయిందో, లక్షల సంవత్సరాలయిందో మొత్తం మీద ఇన్ని సంవత్సరాల్లో ఇంకొక చోట జీవం ఉంది అనే మాట ఏ శాస్త్రవేత్త కూడా నిరూపించలేకపోతున్నాడు. ఎందుకంటే భూమి మినహా ఇంకొకటి నివాసయోగ్యమైనటువంటి స్థలం లేదని దేవుడు ముందుగానే చెప్పాడు. కాబట్టి భూమి చాలా ప్రధానం. అందుకే భూమి మీద నిలబడి మిగతా దాన్ని చూడాలి. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే కంటికి కనబడుతున్న భాగంలోనే ఉన్నాము. ఈవెన్ సూర్యుడు కూడా కంటికి కనబడుతున్న భాగంలోనే ఉన్నాడు. నువ్వు ఎన్ని గ్రహాలంటే చూడు, ఎంత సృష్టినంటే చూడు, ఈ సృష్టి అంతా కూడా ఆ విశాలమునకు క్రింద భాగంలోనే ఉంది తప్ప విశాలానికి పైనున్నదేదో మనకి తెలీదు. మనకి తెలీదు. విశాలమునకు క్రింద అందుకని సైంటిస్టులు ఈవేళ ఈ ఆండ్రోమెడా లేకపోతే గెలాక్సీ అనేటువంటి వాటిని చూపిస్తూ ఇలాంటి గెలాక్సీస్ నంబర్ ఆఫ్ ఉన్నాయి స్పేస్‌లో అని చెప్తున్నాయి. ఈ గెలాక్సీస్ అన్నీ ఒక స్థాయిలో అలాగా రిజల్యూషన్ చేసుకుంటూ, పెంచుకుంటూ వచ్చేటప్పటికి ఇవన్నీ ఒక లేయర్‌లా ఉన్నాయని తెలుస్తోంది. అనుకుంటున్నారు. లేయర్‌లా ఉంది అని వాళ్ళే సాక్ష్యం చెప్తున్నారు. ఈ లేయర్ పైన ఏముందో ఈ లేయర్‌కి కింద ఏముందో మనకు తెలీదు. లేయర్‌కి పైన ఇప్పుడు పైన అన్నాడు. అందుకని ఆ విశాలము చేసి విశాలమునకు క్రింది జలములను, విశాలమునకు మీది జలములన్నాడు. పైనున్నాయి. అవి ఎక్కడున్నాయో తెలీదు. ఉండటం మాత్రం ఉన్నాయని చెప్తున్నాడు. ఉన్నాయి. కానీ అక్కడి దాకా వెళ్ళే సామర్థ్యం ఏ మనిషికి ఇవాల్టికి లేదు. ఇది మనకి సైన్స్ ఇస్తున్నటువంటి రుజువు. ఇక్కడ ఒక పాయింట్ అర్థమైంది కదా! ఏమిటి? పగటిని ఏలుటకు అంటే ఉన్న వెలుగుని కంటిన్యూ చేయటానికి, కొనసాగించడానికి సూర్యుడిని చేశాడు. రాత్రిని కంటిన్యూ చేయటానికి చంద్రుడిని చేశాడు. ఇలా భూమి మీద దినములను, సంవత్సరములను దినము ఉదయం అస్తమయంతో చూస్తావు. నెల చంద్రుడితో చూస్తావు. అవునా? ఓకే. మరి సంవత్సరం సూర్యుడితో చూస్తావు. సంవత్సరం సూర్యుడితో లెక్కిస్తావు. మాసం చంద్రుడితో లెక్కిస్తావు. రోజుని కూడా సూర్యుడితోనే లెక్కిస్తావు. అవునా? ఇలా అస్తమయాన్ని, ఉదయాన్ని లెక్క చేసుకుంటున్నావు. సూర్యోదయం అయిందని చెప్తున్నావు. సూర్యోదయం అయిందా? సూర్యుడున్న పక్కకి మనం వెళ్తున్నామా? ఇప్పుడు మాట అడుగుతాను. తూర్పున సూర్యుడు ఉదయిస్తున్నాడు అనే మాట వాడకుండా ఎవరైనా సరే
యావత్తు భూమి మీద ఏ భాషలో అయినా సరే సూర్యోదయం జరగకుండా భూమే అటు పక్కకి తిరిగింది అని చెప్పడం వీలవుతుందా? సన్ రైసెస్ అట్ ఈస్ట్ అంటాడు ఇంగ్లీషోడు. తెలుగోడేమో నువ్వేమంటావు? తెలుగోడేమంటాడంటే సూర్యుడు తూర్పున ఉదయించాడు. సూర్యుడు ఉదయించాడా? సూర్యుడున్న వైపుకి మనం తిరుగుతున్నామా? మనం తిరుగుతున్నాం. కానీ నీకు కనబడుతున్న దృశ్యాన్ని నువ్వు చెప్తున్నావు. సూర్యుడు ఉదయిస్తున్నాడని అంతకు మించి చెప్పడానికి నీకు భాష లేదు. అంతకు మించి నువ్వు చెప్పలేవు ఇక ఎప్పటికి గూడాను. ఎన్నటికి. అంతా తెలుసు. భూమి తన చుట్టూ తాను తిరుగుతోంది. సూర్యుడు అలాగే నిలబడున్నాడు. సూర్యుడు చుట్టూ తిరుగుతోంది. సంవత్సరం ఏర్పడుతుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతోంది గనక రాత్రి పగలు ఏర్పడుతోంది అని నీకు అర్థమైంది. అర్థమైంది గానీ సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడనే పదాన్ని నువ్వు మార్చలేకపోతున్నావు. ఎందుకు మార్చలేకపోతున్నావు? అంటే వేరే పదం లేదు. వేరే భాష లేదు. వేరు భావం నీకు లేదు. ఇంత భూమి ఎక్కడో కొన్ని వేల కోట్ల మైళ్ళ దూరంలో ఉన్న సూర్యుడు నీకొక చిన్న బంతిలా కనిపిస్తున్నాడు గనక సూర్యుడే ఉదయిస్తున్నాడు కాబోలు అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఈవేళ అది కాదని తెలుసు. ఇంకొక మాట మార్చి చూస్తాను. ఎందుకు మార్చలేకపోతున్నావు నువ్వు? సూర్యుడు ఉదయించట్లేదు అంటే కొడతారు ఈవేళ. పెద్ద సైంటిస్ట్ అయినా తెలిసినా కూడా సూర్యుడు ఉదయించాడని ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే అది భాష. ఇక్కడ కూడా అదే పద్ధతి. ఇక్కడ కూడా అదే పద్ధతి. అర్థమైందా? ఇకపోతే ఇందులో మనం ఆదికాండం అనేటువంటి భాగంలో ఆదికాండం అంటే ఆది అనగా మొదలు, ఆరంభం. దీని అర్థమే ఆరంభం. అందుకే ఇంగ్లీష్‌లో జెనసిస్. జెనసిస్ అనేటప్పటికే ఆరంభము అని అర్థం. ఈ ఆరంభంలో దేవుడు భూమిని, ఆకాశములను చేసెను అని మనకి కనిపిస్తుంది. భూమి ఆకాశాల్ని చేశాడు. ఎలా చేశాడన్న వివరం ఆ కింద నుంచి వస్తోంది. చేశాడు అన్న విషయం చెప్తున్నాడు. కానీ భూమి నిరాకారంగా, శూన్యంగా ఉన్నప్పటికీ, చీకటి అగాధ జలాల్ని కమ్మి ఉన్నప్పటికీ కూడా దేవుని ఆత్మతో దేవుడు తన కార్యాన్ని చేస్తున్నాడు, ఆరంభించాడు అని చెప్తున్నాడు. ఆ సృష్టి అనేది ఎలా చేశాడంటే ఒక క్రమాన్ని చూపిస్తున్నాడు. ఒక క్రమం. నీకేమో అక్రమంగా ఉంది అంతాను. కదా! ఎందుకంటే చదువు ఎక్కువైపోయి ఉన్న చదువు ఏదో ఏదో అంటారు కదా! ఉన్నమతి పోయిందన్నట్టుగా ఉన్నమతి కూడా పోగొట్టుకొని ప్రవర్తిస్తున్నావు. క్రమం ఏమిటి? ఆ క్రమం ఉత్పత్తి క్రమం ఉంది. ఉత్పత్తి క్రమం ఉంది. ఇప్పుడు ఆక్సిజన్ ఉంది కాబట్టి మొట్టమొదట ప్రాణవాయువుని చేశాకే భూమి మీద సృష్టి ఆరంభమైంది. నువ్వు చూస్తున్నది దేన్ని? సృష్టి ఆరంభమైన తర్వాతే నువ్వు చూడాలి తప్ప, సృష్టికి ముందు నువ్వేమీ చూడలేవు. నువ్వు ఉన్నదేమిటో నీకు అర్థం కాదు. అంతెందుకు ప్రొద్దుటే మనం లేచినప్పుడు ఆ కిటికీ గుండా సూర్యుడి కిరణాలు పడుతున్నాయనుకో, సూర్యుడి కిరణాలు పడుతున్నప్పుడు ఆ కిరణాల్లో ఎన్నో దుమ్ము, ధూళి కణాలు కనిపిస్తుంటాయి. ఆ లైట్ లేకపోతే నీకు ఆ ధూళి కనపడదే. నీ కంటికి కనపడదే. నీ కంటికి కనబడని ఎన్నో పదార్థాలు సృష్టిలో ఉన్నాయి. సృష్టిలో ఉన్నాయి. కాబట్టి కానీ వెలుతురులో నీకది కనిపిస్తుంది. అంటే నీ కంటికి కనబడని అణువుల సమాహారమే ఈ సృష్టి. దాన్నే నిరాకారంగా ఉంది అని చెప్పాడు. నిరాకారంగా ఉన్నటువంటి దాన్ని ఒక ఆకారానికి తీసుకొచ్చాడు. ఒక షేప్‌కి తీసుకొచ్చాడు. కంటికి కనబడని ఫోటాన్‌లను ల్యాబ్‌లో సైంటిస్టులు రెండిటిని ఒకదానితో ఒకటి ఢీకొట్టేలా చేశారు. రెండిటిని ఒకదానితో ఒకటి యాక్సిడెంట్ అయినట్టుగా చేశారు. అదే లార్జ్ లార్జ్ కొలైడర్. కొలైడర్ ప్రోగ్రామ్ అది. లార్జ్ హ్యాడ్రన్ కొలైడర్ అనేటువంటి ప్రోగ్రామ్. ఇది స్విట్జర్లాండ్‌లో ఎక్కడో చేశారు. స్విట్జర్లాండ్‌లో సుమారు ఒక 60 కిలోమీటర్లో ఎంతో ఒక ఇది చేశారు. సర్కిల్ చేసి దాంట్లో 2 ఫోటాన్‌లు లైట్ స్పీడ్ కంటే రెట్టింపు వేగంతో వెళ్ళేట్టు ఆ ట్యూబ్స్‌లో వాటిని వదిలిపెట్టారు. అవి అలా ఫైట్ తిరుగుతూ, తిరుగుతూ 2 ఒకేసారొచ్చి అంటే ఆ స్పాట్‌లో అవి 2 గుద్దుకున్నప్పుడు ఏదో ఉపద్రవం జరిగిపోద్దని భయపడి సైంటిస్టులందరూ కూడా అవన్నీ మూసేసి ఎక్కడ వాళ్ళు అక్కడ పారిపోయారు. ఆ టైంలో పేపర్‌లలో గాని, టీవీలలో గాని వచ్చిన సమాచారం ఏంటంటే, ఈ లార్జ్ హ్యాడ్రన్ కొలైడర్ అనే ప్రోగ్రామ్ వల్ల భూమి గాని అంతరించిపోతుందేమో అని భయపడిపోయారు. కానీ ఆ 2 ఢీకొట్టిన తర్వాత చూస్తే ఒకటి అర్థమైందట శాస్త్రవేత్తలకి. యురేకా అని అరిచారు. మేము కనిపెట్టాం. మేము కనిపెట్టాం.
హిగ్స్ బోసాన్ అనేటువంటి ఒక కణాన్ని కనిపెట్టామన్నారు. హిగ్స్ బోసాన్ అంటే దైవ కణం కనిపెట్టాం అని చెప్తున్నారు. దైవ కణం కనిపెట్టామంటే మూల కణం అని అర్థం. మూల కణం మేము కనిపెట్టాం అంటున్నారు. వేటితో? నీకు అందుబాటులో ఉన్న 2 పోటాల్ని ఢీకొట్టించడంతో నువ్వు దాన్ని కనిపెట్టావని చెప్తున్నావు తప్ప అవి నీకెక్కడివి? ఆ 2 కణాలు నీకెక్కడి నుంచొచ్చాయి? నువ్వేమన్నా తయారు చేసావా? ఒక సైంటిస్ట్ తన వల్ల అయితే ఎలాంటి మూలకాలు లేకుండా, ఎలాంటి మూల పదార్థాలు లేకుండా ఒక సృష్టి చేయగలిగితే అతను నిజమైనటువంటి శాస్త్రవేత్త. ఆ నిజమైన శాస్త్రవేత్త ఎవరంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ సృష్టిని చేసిన సృష్టికర్త అయినటువంటి ఒక మహాశక్తి అయిన వ్యక్తి. ఆయనకి ఏ పేరు పెడదాం పక్కన పెట్టు. ఏదో పేరు పెట్టుకోవచ్చు. నీకు అర్థమైనట్టు నువ్వు పెట్టుకుంటావు. నాకు అర్థమైనట్టు నేను పెట్టుకుంటాను. ఎవరికి నచ్చిన భాషలో వాడు పేరు పెట్టుకుంటాడు. కానీ ఏ పేరు పెట్టినా కూడా ఆ మూలమైనటువంటి వ్యక్తి ఒక్కడే తప్ప 100 మంది ఉండరు అనటానికి ఈ సృష్టి ఒక రుజువుగా కనిపిస్తోంది. కనుక ఈ క్రమం, ఈ ప్రొసీజరు చక్కగా దేవుడు సిద్ధపరిచాడు. మొదట నీరు, తర్వాత భూమి, నేల, ఆరిన నేలను చేయటం. తరువాత పగలు, రాత్రిని ఏర్పాటు చేయటం. ఈ పగలు, రాత్రి ఏర్పాటు చేశాడన్నప్పుడే భూమి, భూమి తన రొటేషన్‌కి అప్పుడే దాన్ని సిద్ధపరిచాడు అనేది అర్థమవుతోంది. అప్పుడే పగలు, రాత్రి ఏర్పడాలి అంటే ఏం చేయాలి? ఒక ప్రక్క చీకటి ఉండేట్టు, ఒక పక్క వెలుతురుండేట్టు, వెలుగులోంచి చీకటిలోకి, చీకటిలోంచి వెలుగులోకి మారేట్టుగా దాన్ని సిద్ధపరిచాడు అప్పుడే. అప్పుడే సిద్ధపరిచాడు. చిత్రం ఏంటంటే ఈ శూన్యంలో ఏదో ఏ ఆధారం లేకుండా అలా వేలాడుతోంది. శూన్యంలో బ్రతుకుతున్నాం మనం. శూన్యంలోనే ఉన్నాం అని ఆ 1వ వచనం చెప్తోంది. మనం శూన్యంలోనే ఉన్నాం. శూన్యము, ఖాళీ, ఖాళీలో ఉన్నాం. ఖాళీలో ఉన్నాం. ఖాళీలో ఉండి కబుర్లు చెప్తే ఎలా వీలవుతుంది? బోలెడు కబుర్లు చెప్తాం. కనుక ఈ ప్రాసెస్‌లో భూమి తన చుట్టూ తాను తిరిగేట్టుగా ఏర్పాటు చేశాడు. రొటేట్ అవుతుంది. రొటేట్ అవుతున్న భూమి మీద దేవుడు ప్రాణవాయువు పుట్టించాడు దాని కోసం. ఇంకా మిగతా ఇతరత్ర వాయువులన్నీ భూమి మీద ఉండాలి. ఈ ప్రాణవాయువు ప్రధానంగా ఉంటేనే ఒక మొక్క బ్రతుకుతుంది. ఒక జంతువు బ్రతుకుతుంది. ఒక పక్షి బ్రతుకుతుంది. ఒక మనిషి బ్రతుకుతాడు. ఈ పచ్చదనం ఉంటేనే ఒక జంతువు దాన్ని తింటుంది. ఈ పచ్చదనం విస్తారంగా మొలిస్తేనే ఒక జంతువు బ్రతుకుతుంది. ఈ పచ్చదనం విస్తరిస్తేనే ఒక మనిషి బ్రతకగలడు. ఈ పచ్చదనం విస్తరిస్తేనే ఒక పక్షి బ్రతకగలదు. ఏదో ఒక చెట్టు, 2 చెట్లు ఉంటే అవ్వదు కదా! అన్ని రకాలు ఉండాలి. అవి ప్రపంచమంతా స్ప్రెడ్ అవ్వాలి. అంతే కదా! అలా దేవుడు సిద్ధపరిచాడు. క్రమంగా చెప్తున్నాడు. ఒక ఉత్పత్తి క్రమం పెట్టాడు. ఆ క్రమంలోనే దేవుడు అన్నిటిని సిద్ధపరిచాడు. ఇప్పుడు ఇలా అయిన తర్వాత ఏం చేశాడంటే దేవుడు నీటిలో ఉండేటువంటి జలచరాల్ని పుట్టించాడు అని మనకి 20వ వచనం నుంచి కనిపిస్తుంది. వాటి వాటి జాతి ప్రకారం జలముల్లో సమృద్ధిగా పుట్టించాలని, మత్స్యాలంటే చేపల్ని, అలాగే ఇతరత్ర జాతుల్ని, అలాగే రెక్కలు గల పక్షులన్నిటినీ కూడా దేవుడు సృష్టించినట్టుగా కనిపిస్తుంది. అంటే మొదట మొదట వెలుగు, తరువాత వేరుపరచడం. వేరుపరచడం. అవునా? మొదట వెలుగు, తర్వాత వేరుపరచటం. అవునా? విశాలం చేయటం. తర్వాత ఉత్పత్తి పెట్టాడు. ఉత్పత్తి చేస్తున్నాడు. ఉత్పత్తి స్థానం పెట్టాడు. గాలికి ఉత్పత్తి స్థానం. ఇది ఎంత ప్రత్యేకమైందంటే ప్రతి మొక్క ఆకులోంచి కూడా గాలి బయలుదేరుతూనే ఉంటుంది. ఆ గాలి అలా అన్నీ కూడా అన్నిట్లోంచి వస్తూ నీకు చల్లటి హాయినిస్తున్న ఆ గాలి ఎన్ని మొక్కల్లోంచి వస్తుందో ఎప్పుడన్నా గమనించావా? కానీ మన దరిద్రం ఏమిటంటే చెట్టు కనబడితే కొట్టేస్తాం. చెట్టు కనబడితే కొట్టేస్తాం. చెట్టు ఉండకూడదు. ఇంటి ముందు చెట్టు ఉందంటే అరిష్టం. ఇంటి వెనక చెట్టు ఉందంటే అరిష్టం. ఇంటి మీదకు వచ్చిందంటే అరిష్టం. ఆ పక్కన ఉండకూడదు, ఈ పక్కన ఉండకూడదనే శాస్త్రజ్ఞులు బయలుదేరారు. ఈ భ్రష్టుల వల్ల దేశం కూడా ధ్వంసం అయిపోతుంది. సరే, ఏం చేస్తాం? కర్మ కాలిపోయిన తర్వాత ఎవడు చెప్పినా ఎవడి బుర్రకెక్కదు. ఇప్పుడు ఈ చేపలు పుట్టాయి, పక్షులు పుట్టాయి. వాటికి కూడా ఉత్పత్తి స్థానం ఉందా? ఉత్పత్తి ఉందా వాటికి?
ఆఖరణ మనిషిని చేశాడు. ఈ మనిషికి కూడా ఉత్పత్తిని పెడుతున్నాడు. ఏం చెప్పాడంటే, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి. మీరు ఫలించండి అంటే ఏం చేయాలి అది? ఇప్పుడు చెట్టు ఫలించాలంటే చెట్టుకు ఒక కాయ కాయాలా? అవునా? ఆ కాయ ఇంకొక 10 చెట్లు అవుతుందా? ఆ 10 చెట్లు 100 అవుతుందా? ఆ 100 1000 అవుతుందా? 1000 లక్ష అవుతుందా? లక్ష 10 కోటి అవుతుందా? కోటి 10 ఇలాగా అలా విస్తరించడం అనేటువంటి ఆ ప్రక్రియని, ఆ ఉత్పత్తిని దేవుడు ఏర్పాటు చేశాడు. మనిషికి కూడా అంతేనా? ఒక మనిషిలోంచే, ఒక మనిషిలోంచే ఇలా అలాగ విస్తరించుకుంటూ వచ్చేటట్టుగా ఏర్పాటు చేశాడు. అదే ఆదికాండం 1వ అధ్యాయం మనకు చెప్తోంది. సో, ఒక ఉత్పత్తి స్థానం, ఒక ఉత్పత్తిని. ఇప్పుడు మనిషిని చేశాడు, పురుషుడిని చేశాడు. పురుషుడిని చేశాక మరి వీడెలా ఉత్పత్తి అవుతాడు? చెట్టు అంటే అది కాయ కాచేస్తుంది. మరి మనిషి మగాడు ఎలా ఉత్పత్తి అవుతాడు? అందుకని వాడికి సాటి అయిన సహాయం అనే మాటతో చెప్పాడు. ఈ మాట నేటికి క్రైస్తవ లోకంలో ఎవరికీ అర్థం కాలేదు. సాటి అయిన సహాయం అంటే వీడు లాంటి వాడిని ఇంకొకడిని కనాలంటే స్త్రీ కావాలి అని సాటి అని చెప్పాడు. ఒక బిడ్డను కనాలంటే స్త్రీ కావాలి కనుక ఆ బిడ్డను కనటానికి స్త్రీని సాటి అయిన సహాయంగా ఇచ్చాడని సరే ఇదంతా సింపుల్‌గా అనమాట. పైగా ఏలుడి అని మనిషికి అధికారం ఇచ్చాడు. భూమి మీద పక్షులనేలు, చెట్లనేలు, భూమినేలు, ఆకాశ పక్షులనేలు అన్నిటిని యావత్తు సృష్టిని ఏలు అని మనిషికి ఒక అధికారం ఇచ్చాడంటే సృష్టి ఉండాలా? వద్దా? ఇక్కడ వెలుగుని కంటిన్యూ చేయి ఏలుటకు అని సూర్యుడికి అధికారం ఇచ్చాడంటే ఎంతకాలం అంటే దేవుడు అనుకున్నంత కాలం. అది 1,00,00,000 సంవత్సరాలో, 10,00,00,000 సంవత్సరాలో లేకపోతే ఎంతకాలం అని దేవుడు నిర్ణయిస్తాడో అంతకాలం. లేదా 10 ఏళ్ళు అయితే 10 ఏళ్ళు, 1000 ఏళ్ళు అయితే 1000 ఏళ్ళు. వాటెవర్ ఇట్ మే బి. అది దేవుడు ఎంతకాలం అనుకుంటే అంతకాలం అని అర్థం. అవునా? అంతకాలం ఏలుటకు సూర్యుడిని, చంద్రుడిని పెట్టాడు. అవునా? మనిషిని అంటున్నాడు నువ్వు ఏలు సముద్రపు జంతువుల్ని ఏంటి జలచరాల్ని ఏలు ఆకాశ పక్షుల్ని ఏలు మరి ప్రతి చెట్టుని ఏలు అవన్నీ మీకు ఆహారం అవుతాయి సమస్త నది 29 30 31 వచనాల్లో చూస్తే నువ్వు ఏలురా నాయన అన్నాడు నువ్వు వాటి మీద అధికారం చేయరా నాయన అన్నాడు అంటే ఉన్నాక చేస్తాడా లేనప్పుడు చేస్తాడా ఉంటేనే కదా చేసేది. ఒక పక్షి ఉంటే దాని మీద నువ్వు అధికారం చేయగలుగుతావు. ఒక కుక్కమే ఉంటే దాని మీద అధికారం చేయగలుగుతావు. లేదా సముద్రంలో 4 చేపలుంటే అధికారం చేయగలుగుతావు. ఎట్లా? వాటిని పట్టుకొని నువ్వు తినేస్తున్నావు గదా! అందుకే మనిషి పుట్టగానే నోరు తెరుస్తాడు అని చెప్తున్నాను ప్రతిసారి నేను. మనిషికి పుట్టగానే వాడికి ఆహారం కావాలి. అందుకు ముందు ఆహారాన్ని సిద్ధపరిచాడు. సిద్ధపరిచిన దాన్ని కొనసాగించమన్నాడు ప్రకృతిని. అది కొనసాగిస్తాం. అందుకే ఆ ప్రక్రియ ఒకసారి దేవుడు చేస్తాడు. ఇక ఎప్పటికీ మళ్ళా చేయడు. చెయ్యక్కర్లేదాయన. అది దేవుడంటే అని మనకి ఆదికాండం 1 అధ్యాయం చెప్తోంది. అర్థమైందా? కాబట్టి ఈ సృష్టిలో 3 రోజులు మొదటి 3 రోజులు సూర్యుడు లేడు, చంద్రుడు లేడు. మరి నాలుగో రోజున చేసినప్పుడు ఈ 3 రోజులు ఉదయం, అస్తమయం ఎలా కలిగింది? బైబిల్ అబద్ధం అంటారేమో. బైబిల్ అబద్ధం కాదు. బైబిల్ ప్రొసీజర్ అర్థం కాక, బైబిల్ చెప్తున్నదేదో అర్థం కాక, ఈ మనిషి తన సొంత జ్ఞానంతో నడుస్తున్నాడు. ఇక్కడ ఉన్నదంతా కూడా బైబిల్‌లోంచే చెప్పుకున్నాం తప్ప, వేరే ఏది తీసుకురాలేదు మనం. ఇక్కడున్న విషయమే ఏలుటకు అన్నప్పుడు ఏమి ఏలుటకు అంటే, పగటిని ఏలుటకు అన్నప్పుడు పగలుండాలి. రాత్రిని ఏలుటకు అన్నప్పుడు రాత్రుండాలి. ఈ 2 చేశాక పెట్టాలా? ఆదికి ముందే పెట్టి డబ్బా కొట్టుకోవాలా? రాత్రి చేయాలి, పగలు చేయాలి. 2 చేశాక నువ్వు పగలు ఏలు అంటే వాడు ఎళ్తాడు. నువ్వు రాత్రి ఏలు అంటే వీడు ఎళ్తాడు. ఒరేయ్ మనిషి నువ్వు చెట్లని, పుట్లని, కొండల్ని, గుట్టల్ని అన్నిటిని వాటితో పాటు జలచరాల్ని, ఆకాశ పక్షుల్ని అన్నిటిని ఏలరా అంటే అన్నీ పెట్టాక వీడికి అధికారం ఇవ్వాలా? లేక ముందే పెట్టి అలా ఏడుస్తుంటే నాకు నన్ను ఏడవమన్నావు, నన్ను అధికారం చేయమన్నావు, దాన్నేలు, దీన్నేలు, దీన్నేలు, దాన్నేలన్నావు. తీరా చూస్తే ఏది లేదు. నేనేం చేయాలండి? బోరున ఏడుస్తుంటే అర్రే! తప్పు చేశానని నాలుక కరుచుకుని దేవుడు గాని మళ్ళీ చేశాడనా? ఈ భ్రష్టాలోచనలు ఎందుకొస్తాయంటే, భ్రష్టమైన మనస్సులో ఉన్నప్పుడే ఈ భ్రష్టమైన ఆలోచనలొస్తాయి. ఇది ఆదికాండం 1 అధ్యాయం. ఇంత సింపుల్‌గా తెలుసుకోవాల్సిన దాన్ని ఏవేవో వంకరలు తిప్పుతారు. మనం ఇంకొక వచనంలోకెళ్ళలేదు. ఇంకొక భాగంలోకెళ్ళలేదు. అక్కడే నిలబడ్డాం. అదే దేవుని కృప.
ఎక్కడికెళ్ళక్కర్లేదు. అక్కడే ఎక్కడ ప్రశ్నొచ్చిందో అక్కడే జవాబుంటుంది. మరో చోటకి వెళ్లి మనం చూసుకోక్కర్లేదు. కాబట్టి చాలా ఓపికగా నేర్చుకోవాల్సిన విషయాలివి. ఇలాంటివి ఏదో కంగారు పడిపోయి ఇలా పేజీ తిప్పి, అలా పేజీ తిప్పి, అటు పరిగెత్తి, ఇటు పరిగెత్తి, అటు దూకి, ఇటు దూకి, ఎటు దూకినా కూడా నీకు సమాధానం దొరకదు. నీటికి మళ్ళా ఉత్పత్తి స్థానం పెట్టాడు. మీరు కావాలంటే చూసుకోండి. నీరు సైకిల్ అవుతూనే ఉంటుంది. నీరు సైకిల్ అవుతూనే ఉంటుంది. ఎక్కడ కొత్తగా ఇంకెక్కడి నుంచి రాదు. అదే అలా సైకిల్ అవుతూనే ఉంటుంది. సైకిల్ అవుతూనే ఉంటుంది. సముద్రంలో నీళ్లు ఆవిరై భూమి మీదకొస్తాయి. మళ్ళీ భూమి మీద నుంచి మనిషి అవసరాలన్నీ తీర్చి మళ్ళీ సముద్రంలోకెళ్ళిపోతాయి. మళ్ళీ సముద్రంలో నీరు ఆవిరై భూమి మీదకొస్తుంది. అలా సైకిల్ అవుతూనే ఉంటుంది. ఎక్కడికి పోవటం లేదు. ఏదో అక్కడక్కడ భూమి మీద 4 గోతుల్లో నీళ్లు కాసిని ఉంచితే, ఆ నీళ్లు మనం తోడుకొని తాగుతున్నాం. మళ్ళీ వాటిల్లోకి ఎలా వస్తున్నాయో వచ్చేస్తున్నాయి. ఏ శాస్త్రవేత్తన్నా ఊరిస్తున్నాడా అందులోకి? కానీ భూమి మధ్య భాగంలో ఇక్కడ కోర్ అంటారు గదా! ఈ కోర్‌లో సూర్యుడితో సమానమైన ఉష్ణోగ్రత ఉంటుంది. ఈ ఉష్ణోగ్రత మీద ఏదుంటుంది నా బొంద నాకర్థం గాదు. ఈ ఉష్ణోగ్రత అలా కాదని సూర్యుడు దగ్గర అంత కోరు అంత వేడుంది కదా! సూర్యుడి మీద మళ్ళీ ఏదైనా లేయర్ ఏర్పాటు చేస్తే అది చల్లగా ఉంటదంటావేమో! నీ మొఖం సూర్యుడి నుంచి ఎన్ని వేల మైళ్ళు, ఎన్ని కోట్ల మైళ్ళొస్తేనే భూమి మీద టారెత్తిపోతున్నాం. దగ్గరికెళ్తే ఎలా ఉంటదో? దగ్గరికెళ్తే ఎలా ఉంటదో? ఏదో పంపేస్తారట మనోళ్ళు పంపేసి అక్కడేదో చేసేస్తారట. సూర్యుడి మీద దింపేస్తారట. రకరకాల కబుర్లు చెప్తున్నారు. అవన్నీ వాస్తవాలు కాదు. ఏదో మనుషుల్ని మభ్యపెట్టడానికి అన్నట్టు పోతోంది. ఇవన్నీ పొలిటికల్ ఇష్యూస్‌లా నడిచిపోతాయి. మరి ఈ కోర్ మీద అంటే ఇంత వేడి సూర్యుడితో సమానమైన వేడి ఉన్న ఈ కోర్ మీద, ఈ లేయర్ మీద ఈ పైకొచ్చేటప్పటికి ఇక్కడ నీకు చల్లటి నీళ్ళు అందుతున్నాయి. ఎలా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇందులో ఈ ఈ క్రమం నీకు అర్థమై చావాలి గదా! ఇదన్నా కాస్త ఆలోచిస్తే ఇది అర్థమవుతుంది. ఇదేది సరే దీన్నన్నా ఆలోచించాలి గదా! భూమి మీద భూమి కోర్ భాగంలో అంటే మధ్య భాగంలో సూర్యుడితో సమానమైన వేడున్నప్పుడు ఆ పైన నీకు చల్లటి నీళ్ళెలా వస్తున్నాయి? ఇక్కడేమో ఈ ప్రాంతంలోనేమో ఓ ఓ పరిగెడుతూ ఉంటుంది లావా. ఇలా అటు ఇటు, అటు ఇటు తిరిగేస్తా ఉంటది. టెక్టానిక్ ప్లేట్స్ సంథింగ్ ఏవేవో అంటారు కదా! అవన్నీ అలా జరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ జరుగుతూ ఉంటే, ఈ జరుగుతున్న అటు ఇటు కదులుతున్న వాటి పైనుంచి ఇక్కడ గోల్డు అవి ఇవి బంగారం అదే గోల్డు, డైమండ్స్ ఏవో రకరకాల రాళ్ళు ఇవన్నీ అందులో గిరగిర తిరిగేస్తుంటాయి. అవునా? ఏదో అలా తప్పజారి బయటకొచ్చినట్టు వచ్చేస్తుంటాయి. బయటకొచ్చినప్పుడు ఈ బయటకొచ్చిన వాటిని మనం ఏరుకొని ఏదో మొన్న కర్నూలులోనట వర్షం పడినప్పుడు వజ్రాలు బయటకొస్తున్నాయి. అవెక్కడి నుంచొస్తున్నాయి? నాకర్థం కావట్లేదు. ఎన్నాళ్ళు ప్రయాణం చేసి బయటకొస్తున్నాయి అవలా? ఎవడు దోస్తున్నాడో కింద నుంచి పైకి? ఎవడు దోస్తున్నాడో ఓ డబ్బాలో మూతేసి పెట్టు. డబ్బాలో పెట్టిన వస్తువు డబ్బాలోనే ఉంటుందా? బయటికేమైనా వస్తుందా? కానీ భూమిలోంచి ఎవడెగదోస్తున్నాడు బయటకొస్తున్నాయవి? మొన్నెవడికో 30,00,000 40,00,000 వజ్రం దొరికిందట. దెబ్బతో వాడి దశ మారిపోయింది. వాడు హ్యాపీ. అందుకని ఈ వర్షాలు పడినప్పుడు ఏం చేస్తారంటే ఆ ప్రాంతంలో అక్కడ ఏంటి అందరూ వెళ్ళిపోయి చీపుర్లు మైనింగ్ కాదు ఓపెన్‌గా ఉంటదంతా ప్లేసు. ఎవడు పట్టించుకోడు దాన్ని. ఆ ప్లేస్‌లో జాగ్రత్తగా ఇలా గోకుతా ఉంటారన్నమాట. చీపుర్లతోని వాటిలతోని గోకుతూ ఉంటే అమ్మ! నాకు దొరికిందోచ్ అనుకుంటాడు. ఎంత దొరకొచ్చు ఎంతనే దొరకొచ్చు. ఆ దొరికిన దాన్ని బయటికి తీసుకొస్తే రోడ్డు మీద రెడీగా ఉంటారట కొనుక్కునేవాళ్ళు. ఆడు కొనుక్కొని పట్టుకుపోతాడు. పట్టుకుపోయి ఆడు పాలిష్ చేసి ఈడి దగ్గర 1,00,000కి కొంటే ఆడో 10,00,000కో ఎంతకో అమ్ముకుంటాడు. ఇలా ఇవన్నిటిని ఎవడు ఎగదోసి బయటకి తెస్తున్నాడు నాకర్థం కావట్లేదు. వర్షం పడ్డాకే వస్తున్నాయట అవి గూడాను. ఏమాత్రం నీళ్ళు లోపలికెళ్ళి బయటికి తోసుకొస్తున్నాయా? అదైనా ఎవడో చేసినట్టే గదా! ఏదో శక్తి లోపలికెళ్ళి లోపలున్న దాన్ని బయటకు తోస్తుంది. ఉదాహరణకి హైడ్రాలిక్ సిస్టమ్ తెలుసు కదా! లేకపోతే ఎయిర్ ప్రెషర్ తెలుసు కదా! ఎయిర్ ప్రెషర్‌ని నువ్వొకటి ఎయిర్‌ని లోపలికి తోస్తేనే అందులో ఉన్నది బయటికొస్తుంది. అవునా? హైడ్రాలిక్ అంటే ఏంటి? దాంట్లోకి ఒక ఆయిల్ పంప్ చేస్తావు నువ్వు ఫోర్స్‌గా దాంట్లోకి ఆయిల్ పంప్ చేయగానే ఆ హైడ్రాలిక్‌లో ఉన్నటువంటి ఆ పిన్ లేకపోతే ఏంటది? ఆ! అదే అది ఏమవుతుంది? దాంట్లో ఉన్నటువంటి ఆ పిన్ లాంటి పొడవాటి ఆ! ఆ పొడవాటి ఏంటది? గొట్టం లాంటిది అందులోంచి
దాన్ని బయటికి అలా తోసేస్తుంది ఆ ప్రెజర్ బయటికి తోస్తే ఇది బయటకు అలా వస్తుంది. అయ్య బాబోయ్! ఇది ఏంటమ్మా ఇలా పని చేసేస్తుంది అనుకోని మనం ఆశ్చర్యపోతున్నాం ఆ ప్రొక్లైన్ చూసి. ఏదో మనిషి గొయ్యి తవ్వి చేత్తోటి మట్టి తీసినట్టే గోకేస్తుంటది. అది అవునా? ఎలా సాధ్యమైంది? నువ్వు దేన్నో తోస్తేనే వచ్చిందది బయటికి. నువ్వు దేన్ని తోయకుండా నువ్వు అలాగే కామ్‌గా చేతులు కట్టుకొని అదే కానీ భూమి మీద ఎన్ని జరుగుతున్నాయి, ఇవన్నీ ఎవరు చేస్తున్నారు అన్నది మాత్రం ఈ మనిషి ఆలోచించలేదు. గమనించారా? ఇవన్నీ అర్థమైనయా? ఇదంతా కూడా చాలా చిన్ని చిన్ని విషయాలివి. మనకేదో పెద్దదిలా అనిపిస్తుంటుంది. చాలా చిన్న విషయం ఇది దేవుడి దగ్గర. చాలా చిన్నది. ఇంత చిన్న విషయాన్ని కూడా గ్రహించలేక మేధావులందరూ కూడా బోర్ల పడుతున్నారు. దీనికి దయానంద సరస్వతి అనేవాడొకడు ఆయన 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 వెనక కొన్ని వందల మంది, వేల మంది వేల్డ్‌కి తయారవుతున్నారు. ఇదే మాట ఎందరో అడుగుతున్నారు. ఎందరో అంటున్నారు. సమాధానం చెప్పేవాడు లేడా? బైబిల్ అబద్ధం. రండి సవాల్, ఛాలెంజ్, గోంగూర అంటూనే ఏవో చెప్పుకు తిరుగుతున్నారు. చెటుకులు కొట్టేస్తున్నారు, తొడలు కొట్టేస్తున్నారు, మీసాలు మిలేస్తున్నారు. చెప్పేవాడు ఎవడు లేకపోతే ఎలా? ఎవడూ చెప్పలేదు. కనీసం మనమన్నా చెప్పాలి గదా! మనమన్నా ప్రయత్నం చేయాలి గదా! ఇదంతా ఎలా సాధ్యమైంది అంటే బైబిల్ దగ్గర ఓపికగా, మంచి మనస్సుతో, యథార్థమైనటువంటి హృదయంతో నిలబడి చూస్తే తప్ప ఒక్క అక్షరం ముక్క కూడా బైబిల్ అర్థం కాదు. అందుకే బైబిల్‌ని నువ్వు ఏ మనసుతో చదువుతున్నావు? నువ్వు ఏ మనసుతో బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నావు? నువ్వు ఏ ఉద్దేశ్యంతో బైబిల్ చదువుతున్నావు? తప్పులు పట్టాలని చూస్తున్నావా? నీకు తప్పులే కనబడతాయి. నీ మనస్సు మంచిదైతే, మంచి మనస్సుతో చూస్తే, నీ మనసులో కల్మషం లేకుండా నువ్వు చదవగలిగితే, దేవుడు నీకు తప్పకుండా రివీల్ చేస్తాడు. అది దేవుడి దగ్గర ఉన్నటువంటి గొప్పతనం. అంతేగాని మనుషుల తలంపులతోనూ, ఏదో కుళ్ళుబోతు స్వభావంతో బైబిల్ చదివితే నీకు కుళ్ళే కనబడుతుంది. ఇలా ఒకటి చూసుకుంటూ వెళదాం. మన దగ్గర చాలా ప్రశ్నలు వేసిన వాళ్ళున్నారు. ఆ ప్రశ్నలన్నీ కూడా ఒక రూట్‌కి తెచ్చుకుంటూ మనం ఒకటి చూసుకుంటూ వెళదాం. ఈవేళ ప్రశ్నకి సమాధానం స దొరికిందని అనుకుంటున్నాను. ఏమిటంటే, మొదటి 3 రోజులు సూర్యుడు, చంద్రుడు లేకుండా అస్తమయం ఉదయం ఎలా కలిగింది? ఉదయాస్తమయాలు ఎలా కలిగినియి? అనేటువంటి ప్రశ్నకి సమాధానం పగలు ఉంటేనే ఏలటానికి సూర్యుడు, రాత్రి ఉంటేనే ఏలటానికి చంద్రుడు అనే విషయం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. మనిషి ఉంటేనే ఏలటానికి సృష్టి అనేది. మనిషి ఉంటేనే కాదు, సృష్టి ఉంటేనే మనిషి ఏలగలుగుతాడు. సృష్టి లేకుండా మనిషి ఏలలేడు. కాబట్టి దేవుడు ఒక ప్రణాళిక ప్రకారంగా, ఒక పద్ధతి ప్రకారంగా, ఒక క్రమ ప్రకారంగా ఆయన తన ప్రిన్సిపుల్‌తో చేసుకుంటూ వచ్చాడు అనేది మనకిక్కడ అర్థమవుతుంది. మొదట వెలుగుని ఎందుకు చేశాడంటే, వెలుగు కోటికి, సర్వ ప్రాణికి కూడా మూలం. అది లేకపోతే ఏది బ్రతకలేదు. ఏది అసలు జీవి యొక్క పుట్టుకే ఉండదు. ఏదో 4 కాసిన్ని నీళ్ళు అలా బయట గుంతలో ఉండిపోతే కొన్నాళ్ళకి ఏవో తయారైపోతుంటాయి దాంట్లో. ఎలా వచ్చేస్తున్నాయి? నీళ్ళలో ఆహ్, ఏమన్నా ఉందా? మరెలా వచ్చేస్తున్నాయి? ఏదో గోతిలో 4 రోజులు నీళ్ళు ఉండిపోయినాయంటే దాంట్లో చిన్ని చిన్ని జీవులు కనబడిపోతాయి. టిక్ టిక్ పరిగెడుతుంటాయి అవి. చూసారా ఎప్పుడన్నా? ఏవేవో పరిగెట్టేస్తుంటాయి అందులో. ఈదుతూ ఉంటాయి. అందులోకి ఎలా వచ్చేసాయి అవి? ఎలా వచ్చాయి? ఆ జీవం ఎక్కడుంది? ఆ ప్రాణి తయారు కావడానికి కావలసినటువంటి ఆ పర్టిక్యులర్ రీజన్ లేకపోతే ఆ పర్టిక్యులర్ మెటీరియల్ ఎక్కడుంది? భూమిలో ఉందా? నీళ్ళలో ఉందా? దానికొక జీవం వచ్చేసింది. అందులోంచి పుట్టేసిందది. ఒకవేళ అరెరె! అలా కాదండి అమీబా అంటే, అమీబా ఎలా పుట్టింది? అమీబా అనేది ఏకకణ జీవి. ఏకకణ జీవి అంటే దాంట్లో ఒకే కణం ఉంటుంది. కణం అంటే మనలో చాలా కణాలుంటాయి. కొన్ని కోట్ల కణాలుంటాయి మన శరీరంలో. కానీ అమీబాలో అలా కాదు. అమీబాకి ఒక రూపం అంటే ఏముండదు. ఎలా అన్నా ఏసేయొచ్చు. అమీబా పటము గీయమంటే ఇలా గీసేయొచ్చు. అయిపోయింది అమీబా. ఇది గాని కట్ అయిందనుకో దీన్ని కట్ చేసామనుకో ఇలా కట్ చేసామంటే ఇదొక అమీబా అయిపోతుంది. అదొక అమీబా అయిపోతుంది. ఎలా కట్ చేసామనుకో 4 అయిపోతాయి. అలా కట్ చేసి ఎలాగ అయిపోద్దనమాట అమీబా. విస్తరించేసింది. అందుకని అమీబాలోంచి వచ్చిందంటున్నాడు. మరి అమీబా ఎక్కడిది? అమీబా ఎక్కడిది? అమీబాని చేసిందెవడు? ఆలోచించాలి కదా అప్పుడు. అమీబాని చేసిందెవడు? ఎవడో చేస్తేనే కదా అమీబా అనేది ఒకటొచ్చింది. అప్పుడు అమీబాలోంచి కదా సర్వ సృష్టి వచ్చింది. సర్వ సృష్టి వచ్చిందంటే ఈ అమీబాలోంచి వచ్చిందని నువ్వు నమ్మినప్పుడు, ఈ అమీబా ఎక్కడి నుంచొచ్చిందో అన్నది నువ్వు క్వెషన్ వేయకపోతే ఇక్కడ నువ్వు పనికిరానట్టే గదా! ఆలోచించాలి కదా! ఇలా
ఆలోచించడం కొరకు ఇలా మనిషి నేర్చుకోవడం కోసం సృష్టిని ముందు సిద్ధపరిచాడు. ముందు సృష్టి, తర్వాతే మనిషి. మొదట సృష్టి, తర్వాతే మనిషి. మొదట వెలుగు, తర్వాతే చీకటి. మొదట వెలుగు, దాన్ని ఏలటానికి సూర్యుడు. మొదట ప్రాణవాయువు, దాన్ని పీల్చటానికి మనిషి. మొదట పచ్చని మొక్కలు, దాన్ని తినటానికి జంతువులు. మొదట భూమి, భూమి మీద ప్రాణికోటి. అంటే మొదట 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 అందుకనే ఆది కాండము అనే మాటలో చెప్పాడు. ఇలా మనం అర్థం చేసుకోవాలి. సో ప్రశ్నకి సమాధానం దొరికిందని అనుకుంటున్నాను. మళ్ళా వచ్చే క్లాస్లో, రేపంటే రేపు కాదు, వచ్చే క్లాస్లో మనం ఇంకొక విషయాన్ని నేర్చుకుందాం. అదేంటంటే అదేంటంటే మూడో అధ్యాయం ఆదికాండం మూడో అధ్యాయం రెండో అధ్యాయంలోంచి తీసుకుందాం. ఇది రెండొద్దులే, మూడులోంచి తీసుకుందాం ముందు, తర్వాత మనం చూద్దాం. తర్వాత చూద్దాం రెండవ అధ్యాయాన్ని. ముందు మూడవ అధ్యాయాన్ని చూద్దాం. ఏమిటంటే సర్పము అనగా సాతానా కాదా? సర్పము అనేది సాతానా కాదా? లేకపోతే సాతానికి సర్పం అనే పేరుందా? మన కంటికి కనబడుతున్న సర్పమే సాతానా అనేది మనం ఆలోచన చేద్దాం. ఓకే, అంతవరకు ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, పరిశుద్ధుడైన తండ్రి, స్తోత్రాలు. ప్రభు, మీ వాక్కులు నేర్చుకోవడానికి తగినటువంటి జ్ఞానమును, తగినటువంటి సిద్ధపడిన మనస్సును మాకు దయచేయండి. ప్రభు, ఎక్కడా కూడా సాతానికి తావివ్వకుండా జాగ్రత్తగా హృదయాన్ని సిద్ధపరచుకొని మీ దగ్గర నిష్కల్మషమైనటువంటి సాక్ష్యాన్ని పొందిన హృదయం గలవారమని ప్రభు మేము నిలబడటానికి సహాయం చేయండి. మీ పాదాలు పట్టుకునేట్టుగా సహాయం చేయండి. మీ ఎదుట తలదించుకోనక్కర్లేకుండా ధైర్యంగా మీ కృపాసనం వద్దకు చేరటానికి మాకు సహాయం చేయమని, దేవా, మీ అనుగ్రహం మా పైన ఉండేట్టుగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రభు, ఈ తరగతులు ఎప్పటికీ కూడా కొనసాగేటట్టుగా మీరు అనుగ్రహించమని నాయనా, ఇలా అనేక విషయాలు మీ నుంచి నేర్చుకునేట్లుగా మాకు మీ అనుగ్రహం దయచేయమని మహిమ పొందమని, మీ సన్నిధిని తోడుగా ఉంచమని, మీ ప్రశస్తమైన ఆదరణకు నోచుకునేట్లుగా సిద్ధపరచమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన క్రీస్తు ప్రభు వారి పేర వినయంగా బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.